ఉన్నటువంటి మలాకి 3వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలవాణి సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మూలము చేయువాడన్నట్లు కూర్చుని ఉండును. లేవీయుల నీతిని అనుసరించి యెహోవానుకు నైవేద్యములను చేయునట్లు వెండి బంగారము నిర్మూలము చేయు రీతిని ఆయన వారిని నిర్మూలము చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరంలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములను యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిలింగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాన్లను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయము చేయి వారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారినై మీరు లయము కాలేదు. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టును తిరుగుదును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవి ఏమనగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలింతిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలింతమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలింతిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండనట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరం నిధుల్లోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశ వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్టు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరూ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చేదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమీ చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమియు గర్విష్ఠులు ధన్యులగుదరనియు యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లింపురనియు వారు సంరక్షణ పొందుదరనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సుఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోచున్న దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదనమై ఉందురు. తండ్రి నన్ను సేవించి కుమారుని కనుపరుచున్నట్టు నేను వారిని కనుకరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవారెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించువారెవరో, ఆయన సేవించువారెవరో మీరు తిరిగి కనుగొందురు. హల్లెలూయా. మలాకి 3వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన సంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాణి సబ్బు వంటివాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు రావడానికి మార్గమును సిద్ధపాటు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి రావడానికి సమస్తాన్ని
సిద్ధపాటు చేసుకుంటూ ఆయన కంటే ముందుగా ఒక దూతను పంపుచున్నాడంట. అందుకే అంటున్నాడు కదా, మీరు వెదుగుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును అంట. హల్లెలూయా. దేవుడు ఎలా వస్తాడంట? హఠాత్తుగా, అంటే ఉన్న పాటున దేవుడు వస్తాడంట. ఈరోజున మీరు గమనించండి, మనుషులకు దేవుడు అంటే భయం లేదు. ఉందా? లేదు. దేవుడు అంటే భయం లేదు. దేవుడు ఎప్పుడో వస్తాడులే, ఆయన రాకడ ఎప్పుడో ఉందిలే, బైబిల్లో రాకడ వస్తానే ఉంది, ఎంతోమంది సేవకులు చెబుతూనే ఉన్నారు కదా అని చాలామంది ఇక్కడ ఉన్నవారైనా లేదంటే బయట వినేవారైనా ఏమనుకుంటారంటే, దేవుడు వచ్చినప్పుడు సంగతిలే. ఎంతోమంది మన పుట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, రాకడ సమీపంగా ఉందని చెబుతూనే ఉన్నారు. ఎప్పుడు వస్తాడు ఈ దేవుడు అని ఇక్కడున్న వారికి మనందరికీ ప్రశ్న ఉంటుంది కదా. కానీ ఇక్కడ వాక్యంలో దేవుడే సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడు? హఠాత్తుగా వస్తాడంట. హల్లెలూయా. ఆయన ఎలాగొస్తాడో మనకు తెలియదు, ఏ రీతిగా వస్తాడో మనకు తెలియదు, ఆయన ఏ రీతిగా ఈ లోకంలోకి వస్తాడో మనకు తెలియదు. కానీ మనం ఎలాగుండాలంటే దేవుని రాకడకు మనము సిద్ధపడి ఉండాలి. దేవుడు ఏ క్షణమున వచ్చినా మనకంటూ ఒక నిరీక్షణ కలిగి మనం ఉండాలి. మనకంటూ ఒక ధైర్యము కలిగి మనం జీవించాలి. ఈ లోకంలో నేను చచ్చినా దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని రాకడలో నేను ఎత్తబడతాను, దేవుని రాకడలో నన్ను నేను చూసుకుంటాను అనే ఆ ధైర్యము, ఆ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా భక్తుడు, ఏమని రాస్తాడు చూడండి. దేవుడు ఎలాంటి వాడంట? 2వ వచనం, అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన సంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు. హల్లెలూయా. దేవుడు ఆయన వచ్చు దినమప్పుడు పాపాత్ములు సహించలేరంట. దేవుని చూసి దేవుడు సడన్గా అగుపడగా ఓర్చుకోలేరంట. హల్లెలూయా. ఉదాహరణకి మీకు బాగా చెప్పాలంటే, ఇప్పుడు సడన్గా యేసు ప్రభు మన మధ్యలోకి దిగి వచ్చాడు అనుకోండి. రాగానే మనమైతే ప్రభు సన్నిధిలో ఉన్నాం కాబట్టి సంతోషంగా ఉంటాం. కానీ ప్రభు సన్నిధికి రాలేని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ అబ్బా, ఆ చర్చికి పోయినట్టు పొద్దు మనము ఖచ్చితంగా దేవుణ్ణి మనం చూసిందుమే అని వాళ్ళు ఏం చేస్తారు? ఓర్చుకోలేక బాధపడతారు. హఠాత్తుగా దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలా? ప్రభు సన్నిధిలో నీవు ఉండాలా. ప్రభు ఏర్పాటు చేసిన దినములలో నువ్వు ఉండాలా. నీ జీవితాన్ని బాగుపరచుకోవాలి. అందుకే ఇక్కడ అన్నాడు కదా, సంసాలి వంటి అగ్ని వంటి వాడు, చాకలి వాణ్ణి సబ్బు వంటి వాడంట దేవుడు. హల్లెలూయా. చాకలి అతనికి ఏం కావాలా? మెయిన్ సబ్బు కావాలా. మన బట్టలు బాగా తెల్లగా రావాలన్నా, లేదంటే మనకు వేసుకున్నటువంటి ఆ మురికి, ఆ ఒక గలీజ్ అంతా పోవాలన్నా కూడా, వాసన అంతా పోవాలన్నా కూడా మనం ఏం పెట్టాలా? దాని మీద సబ్బు పెట్టాలా. ఊరికే నీళ్ళలో దేవేస్తే మురికి పోతుందా? పోదు. మనం బాగా సబ్బు వేసి బ్రష్ చేసి దాన్ని మనం ఏం చేయాలా? తోమాల. ఈ రోజున దేవుడు రాకడ సమీపంగా ఉంది, ఆయన హఠాత్తుగా వస్తాడంట. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, సాకలి వాణి చేతిలో ఉన్న సబ్బు లాంటి దేవుని మనం అడగాల. మన పాపములన్నిటినీ దేవుడు తుడిచివేయాలా. హల్లెలూయా. ఈ ఆదివారం ఆరాధనలో చేరి వచ్చిన నీతో నాతో దేవుడు చెప్తున్న మాట ఇదే. ఆయనే సాకలి వాణి చేతిలో సబ్బు వంటి వాడు, ఆయనే మన పాప రోగములన్నిటినీ కడుగువాడు, ఆయనే మన అపరాధములు, మనం చేసిన దోషములు, మనం చేసిన అపరాధములన్నిటికీ క్షమాపణ దొరికింది ఎక్కడంటే ఆయన యొద్దనే. ఆయన పేరే నజరుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. యేసుక్రీస్తు తప్పక ఎవ్వరు కూడా మన పాపములు కడగలేరు. ఏ మంత్రశక్తులు కానీ, నువ్వు ఎన్ని పూజలు చేసుకున్నా, ఎన్ని ఆచారాలు పాటించినా, నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు దేవుని చెల్లించిన నీ పాపములు పోతాయని గ్యారంటీ లేదు. కానీ యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుందంట. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుందంట. ఈ రోజున మన పాపములు కడగబడితేనే నిత్య జీవానికి మనం వారసులు అవుతాం. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమే మనమందరం కూడా.
ఏదో ఒక రోజున ఈ లోకాన్ని మనము విడిచి వెళ్ళవలసిన వారమే. కాబట్టి ఏమి సంపాదించుకుందామా, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని కాకుండా మన జీవితాన్ని ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తప్పులు చేసామో వాటిని మనం ఒప్పుకొని ఏం చేయాలా, విడిచిపెట్టాలి. మళ్ళీ అదే పాపములు చేయకూడదు, అదే పాపము జోలికి మళ్ళీ మనం తిరిగి వెళ్ళకూడదు. చాలా భయభక్తులతో మనం ఉండాలి. దేవుని సన్నిధికి మనం వెళ్ళాలంటే ఈ జీవితాన్ని మనం ముగించేలోపు దేవునికి ఎంతో ఇష్టమైన వారిగా మనం ఉండాలా. హల్లెలూయా. ఎంతో ఇష్టమైన వారిగా ఉండాలి దేవునికి. ఉన్నావా? ఈరోజు దేవునికి నచ్చినట్టుగా నువ్వు ఉన్నావా? దేవునికి నచ్చినట్టుగా నీ మనసు ఉందా? దేవునికి నచ్చినట్టుగా నీ దేహం ఉందా? దేవునికి నచ్చినట్టుగా నీ నడవడిక, నీ క్రియలు, నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపులు దేవునికి నచ్చినట్టుగా ఉన్నాయా? ఆలోచన చేసుకోవాలి. ఈ రోజున ఈ యొక్క ఆదివారం ఆరాధనలో నీ తల నుంచి అరికాల వరకు సమస్తం నువ్వు ఎవరికి సమర్పించాలా? ఎవరికి సమర్పించాలమ్మా? దేవునికి సమర్పించాలి. ఈ రోజున నువ్వు సమర్పించలేకపోతే, నువ్వు దేవునికి ఏమి ఇవ్వలేకపోతే దేవుడు అంటున్నాడు చూడండి, అదే గ్రంథంలోనే, అదే మలాకిలోనే 9వ వచనం చూడండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగలించుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారంట. హల్లెలూయా. దేవుని సొమ్ముని, దేవునికి ఇవ్వాల్సినటువంటి దేహమును, దేవునికి ఇవ్వాల్సిన సమస్తాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజున దొంగలిస్తున్నామంట. మనం అనుకోవచ్చు, మేము దొంగలమా, మేము ఎట్లా కనపడుతున్నాం కళ్యాణ్ బాబు అంటే, వాక్యం చెబుతుంది ఏమనుందంట, నా మందిరంలో ఆహారం ఉండనట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిర నిధుల్లోకి తీసుకొని రండి అంటే దాని అర్థం ఏంది చూడండి. పైన 8వ వచనం చదవండి. ఇప్పుడు 8వ వచనం, మానవుడు దేవుని యందు దొంగలినా అయితే మీరు నా యొద్ద దొంగలింతిరి, దేని విషయంలో? మేము నీ యందు దొంగలించుతామని మీరు అందరూ 10వ భాగము ప్రతిష్టార్పణ ఇయ్యక దొంగలింతిరంట. హల్లెలూయా. ఇక్కడున్న వారికి అలవాటు ఉందా? 10వ భాగం తీయడము, ప్రభుకి ఇవ్వడము, ప్రభు సన్నిధికి చేర్చడము. ఈ రోజున నెలలో మొదటి ఆదివారంలో గడిచిన నెలలో మన సంపాదన అంతటిలో 10వ భాగం తెచ్చి ఈ మొదటి ఆదివారం ప్రభువుకు సమర్పించుకోవాలా. అది వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు 10వ భాగము ప్రభుకి ఇవ్వకపోతే, ప్రతిష్టార్పణలు ప్రభుకి ఇవ్వకపోతే, ప్రభువే అంటున్నాడు, నువ్వు దొంగలివాడివంట. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ప్రభుకి ఇవ్వకపోతే మనం ఏమవుతామంట? మంచోళ్ళమా? ఏమవుతామంట? దొంగోళ్ళం అవుతామంట. దొంగతనం అంటే ఏదో ఊరికి నగలు, బంగారు అవి కొట్టేసటోలే కాదు, దేవుని సొమ్మును ఇవ్వకపోవడం కూడా దొంగతనమేనంట. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు 10వ వచనంలో, నా మందిరంలో సమృద్ధి గల ఆహారం ఉండునట్లు. చదవన్నమాట. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు నా మందిర నిధిలోకి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించడలా నేను ఆకాశ వాకిన్లు విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదని సెలవిచ్చుచున్నాడంట. హల్లెలూయా. మనం ఇవి ఇవ్వకోకుండానే, దేవునికి ఏమి ఇవ్వకోకుండా మనకేం కావాలా? దీవెనలు కావాలి. ఆకాశ వాకిలు తెరిచిన ఆయన, దీవెనలు కుమ్మరించిన ఆయన ఏం రావు. ఎందుకు రావు? దానిపైన ఏముంది? నాకు ఇచ్చి నన్ను శోధించండి. హల్లెలూయా. ఆయనకి ఇయ్యాలంట ముందు. నీ జీవితమా, నీ సమర్పణ, నీ త్యాగమా, లేదంటే నీ కష్టమా, ఏదైనా సరే మొదటిగా నువ్వేం చేయాలంట? ఆయనకు ఇవ్వాల. తర్వాత ఆయన నీకు ఇస్తాడంట. హల్లెలూయా. దేవుడు వెర్రివాడు కాదు. నువ్వంతా పొగడగానే, ఓయమ్మ నా కొడుకు నన్ను పొగుడుతున్నాడే, నా కోసం ఉపవాసం ఉండి కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తున్నాడే, నా కొడుకు నేను అన్ని ఇయ్యాలా అని దేవుడు అనుకోడు. ఆయన వెర్రివాడు కాదు. ఆయన నువ్వు మోసం చేయలేవు. ఎందుకంటే ఆయన నరుడు కాదు. ఆయన మోసపోవడానికి. మనమైతే మోసపోతాం. వాడు ఈడొచ్చి రొంచే మంచి మాటలు చెప్పగానే, అబ్బా నా మంచి కోరిన వాడు, నా మంచి స్నేహితుడు అని మనం అనుకుంటాం. కానీ హృదయంలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని మనము తెలుసుకోలేం. ఈ రోజున ప్రభు సన్నిధిలో వచ్చిన నువ్వు ప్రభు సొమ్ముని దొంగతనం చేస్తున్నావా? ఆలోచన చెయ్యి. నువ్వు ప్రభువుకి ఇచ్చి ప్రభువుని అంటూ నువ్వేం చేయాలంట? శోధించాలంట. హల్లెలూయా.
శోధిస్తే ఏం జరుగుతుంది అన్నాడు దేవుడు. ఆకాశం వాకిలి తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ మీద కుమ్మరించబడతాయంట. హల్లెలూయా! ఎంత శ్రేష్టమైన మాట. మనం ఎంత ఇస్తామండి దేవునికి? అసలు ఒక మాట ఆలోచన చేయండి. దేవునికి అవసరమా మన సొమ్ము? దేవుని దగ్గర ఎంతో ఉంది. ఇప్పుడు ఆకాశం వాకిళ్ళు తెరిచి, ఒకసారి ఆ మాటలో ఉన్న అర్థమే మీరు గమనించండి. ఆకాశం వాకిళ్ళు తెరిచి ఏమన్నాడు? పట్టజాలనంతా. అంటే పట్టజాలంత అంటే ఎంత ఉంటుంది? అది మనం పట్టుకోలేనంత. అంటే మనం ఈ రూమ్ నిండుతుందో ఎంత మనకు తెలియదు. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే నీ దగ్గర నుంచి ఏం కొడుతున్నాడు? ఆయన 10వ భాగమును కొడుతున్నాడు. అంటే 1000 రూపాయల సంపాదనలో ఎంత? 1000 రూపాయలు ఎంత అడుగుతున్నాడు దేవుడు? అంటే దేవునికి నీ 100 రూపాయలు కావాలని కాదు, నువ్వు ఇస్తావా ఇవ్వవా? హల్లెలూయా! నువ్వు ఆ కొంచెంలోనే ఇవ్వలేక నసుకుతా కొనుకుతా ఉంటే పట్టజాలంత విస్తారమైన దీవెన ఎలాగొస్తాయి? హల్లెలూయా! పట్టజాలంత విస్తారమైన దీవెన రావాలంటే దేవుడు పెట్టిన ఈ చిన్న పరీక్షలో పాస్ అవ్వు. ఒకసారి ఇచ్చి చూడండి ప్రభు ఎట్లా ఇస్తాడో. పట్టుకోలేనిది అంతగా మన దీవెనలు ప్రభు మనలకు కుమ్మరిస్తారు. రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతా ఆ చేపల కోసం వలలు వేశారు. ఒక్క చేప కూడా పడల. ప్రయాసపడ్డారు. ఓర్పుతో, శ్రమతో, ఇబ్బందులతో ఆ పడవలో డీజిల్ అంతా అయిపోతుంది, కానీ ఒక్క చేప కూడా పడల. కానీ దేవుడు ఎప్పుడైతే అటు పక్కన వల వేయండి అని ప్రభు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో అప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ప్రభు రాత్రంతా మేము అలసిపోయినాంలే, మా వల్ల కాదు, మేము ఇంటికి పోతాం అన్నారా? ఏమన్నారు? నువ్వు చెప్పినట్టుగా మేము వలలు వేస్తాము. హల్లెలూయా! ప్రభు చెప్పినట్టుగా నువ్వు చేస్తే నీ బ్రతుకుని దేవుడు తారుమారు చేస్తాడు. ఎందుకంటే ఈయన తారుమారు చేసే దేవుడు. ప్రతికూల పరిస్థితులన్నిటినీ అనుకూలముగా మార్చేవాడు మన దేవుడు. నష్టమును లాభముగా మార్చేవాడు మన దేవుడు. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చేవాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన అన్ని నామముల కంటే పైనామము గలవాడు మన దేవుడు. హల్లెలూయా! ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుచుకుందామా? అన్ని నామముల కంటే పైనామం గలవాడు మన దేవుడు. వాళ్ళు చెప్పినట్టు, దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేశారు? దేవుని మాటను విన్నారు. ఎన్ని చేపలు పన్నాయి? విస్తారమైన చేపలు పన్నాయి. వలలు ఏమవుతున్నాయంట? పిగిలిపోతున్నాయంట. అవి ఏం చేపలంట? గొప్ప చేపలంట. హల్లెలూయా! చిన్న చిన్న చేపలు కాదా. ఇంకా ఒక్కొక్క చేప 1,00,000 రూపాయలు 2 లక్షలు పలుకుతుంది. వైజాగ్ దగ్గరికి పోతే అక్కడ అమ్ముతారు చేపలు. ఒక్కొక్క చేప 40,000. ఒక్క చేపే. అది దేనికోసం వాడతారంటే క్యాన్సర్ కోసము, అట్లా వ్యాధుల కోసం వాడతారు ఆ చేపలు. మాత్రలు, మెడిసిన్లు తయారు చేయడానికి వాడతారు. అంత విలువైన సామాన్లు ఆడబెట్టినాడు దేవుడు? సముద్రంలో పెట్టినాడు కదా. అవి ఎవరికి దొరికినాయి? ఇప్పుడు ఎవరికి దొరికినాయి? ఈ జాలర్లకు దొరికినాయి. హల్లెలూయా! జాలర్లకు ఎంతో ఓర్పుగా అలసిపోయారు, సొలిసిపోయి ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడి వల వేయగానే మహా గొప్ప చేపలు వలలో పడగా వలలు పిగిలిపోయాను. దరిలో ఉన్నటువంటి వాళ్ళ స్నేహితుని పిలుచుకున్నారు. ఒరే రండ్రా, ఇట్లా మా వలలు పిగిలిపోయి ఉంటున్నాయి, మీరు రండ్రా, మీరు సాయం చేయండి మాకు కదా. 2 ఓడలు పట్టుకొని పీక్కొని పోతాయి కానీ ఇవి గడ్డకు రాలేదంట. చూడండి ఎంత మంచి మాట. అంటే దేవుడు ఒక్కసారి నీకు ఏదైనా చెబితే నువ్వు లోబడితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. దేవుడు చెప్పినప్పుడు వినండి. నువ్వు ఎప్పుడైతే దేవుని మాటను త్రోసివేస్తావో నీ జీవితంలో నువ్వు ఏం పొందుకుంటావు అంటే శాపాలు పొందుకుంటావు. అదే ఆ మాట ఉంది చూడండి. ఆ మాట శాపగ్రస్తులాయను 9వ వచనం. ఈ జనులందరూ నా యొద్ద దొంగలించుచున్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారంట. హల్లెలూయా! దేవునికి ఇవ్వకపోతే దేవుడు ఏమంటున్నాడు? దొంగలివాడు అంటున్నాడు. దాంతోపాటు మళ్ళా మనకు బోనస్ ఏమిస్తున్నాడంటే శాపగ్రస్తులు. అవసరమా? 1000 రూపాయల్లో 100 రూపాయలు ఇచ్చేసి దేవుని దగ్గర నుంచి పట్టజాలంత విస్తారని దీవెనలు పొందుకోవడం మంచిదే కదా. అట్లా చేయం మనం. 100 రూపాయలతో ఏదన్నా వస్తుందిలే కదా, 50 రూపాయలతో ఏదైనా వస్తుందిలే. ఒక ఆయన అన్నాడంట,
మా పాస్టర్ అంకుల్ చెప్తాడు, మేము చిన్నప్పుడు మా చర్చిలో మా పాస్టర్ అంకుల్ చెప్పాడు ఒక మాట, నెల నెల ₹1,00,000 జీతం వస్తుందంట. ₹1,00,000 జీతం వస్తుందంట. ₹1,00,000 జీతం వస్తే 10వ భాగం ఎంత? ₹1,00,000 10,000. ప్రతి నెల కవర్లో పెడతాడంట 10,000 జీతం రాగానే. ఆదివారం చర్చికి తీసుకొని పోయి దీన్ని ఇవ్వాలనుకుంటాడంట. కానీ ఏ పొద్దు ఇవ్వలేకపోతున్నాడంట. ఎందుకంటే మనసు రావడంలా. ఎందుకు? అది ఎంత డబ్బు? ₹100 ₹10 బేయమంటే మనం సింపుల్గా అట్ట వేసేస్తాం. 10,000 వేయగలుగుతారా? వేయలేరు. ఒక రోజున మా పాస్టంగుల దగ్గరకు వచ్చినాడంట. ఏమయ్యా, నువ్వు ₹1,00,000 జీతం సంపాదిస్తున్నావు కదా, ప్రతి నెల ప్రభుకు దశంభాగం వేస్తున్నావా? ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఆహారం చేయాలన్నా, వచ్చిన వాళ్ళకు ఏదన్నా ఇవ్వాలన్నా, సభలు పెట్టాలన్నా చాలా ఖర్చుతో కూడిన పని. మీలాంటి వాళ్ళు ఉద్యోగస్తులందరూ ఏదన్నా చేస్తేనే కదా మందిరం ముందుకు పోయేది అని అంటే, ఆయన అన్నాడంట, ప్రతి నెల 10,000 ఇద్దాం అనుకుంటానన్నా, కానీ మనసు మాత్రము రావడం లేదన్నా. ఈరోజు అటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారో ఆలోచన చేయండి. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ప్రభుకి ఇవ్వడానికి మనసు రావట్లేదేమో, ప్రభుకి ఏదైనా చేయాలంటే మనసు రావట్లేదేమో ఆలోచన చేయండి. ఒకవేళ నీ దగ్గర ఏమీ లేదా, ఆ విధవరాలు ఎంత డబ్బు వేసింది? ఆమె దగ్గర ఏమీ లేదు మరి చిత్తులో తినడానికి, లేదంటే ఆమె దగ్గర ఏమన్నా వండుకోవడానికి ఏమి లేదు మరి. కానీ అక్కడ దేవుని మాటలు వినింది. అందరు కానుకలు పడతా ఉన్నారు. ఎన్నో మూలను కూర్చొని ఉంది. ఆలోచన కూడా చేయలే. చిత్తులో నుంచి 2 కాసులు తీసి ధనాన్ని కానుక పెట్టలేసిందంట. హల్లెలూయా. మనమా బా ఇది ఇస్తే మనకెట్టా? మనం ఎప్పుడైతే ప్రభుకి ఇచ్చుకుంటామో పట్టజాలంత విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరించబడతాయి. హల్లెలూయా. అవి మీరు కనులారా చూడాలంటే ప్రభుకి ఇవ్వండి. ప్రభుకి ఇచ్చి శోధించండి. అది ఏదైనా, మీ జీవితమైనా, త్యాగమైనా. నేను మీ డబ్బే అని కాదు నేను చెప్పేది. మళ్ళీ కొంతమంది ఓయమ్మ ఈరోజు అంతా డబ్బు గురించి వాక్యం అనుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు. ఇదొక తలకాయ నొప్పి. ఇదొక తలకాయ నొప్పి. ఈరోజు అంతా దశంభాగ గురించి చెప్పినాడు. మిగతాదంతా మర్చిపోతారు. మంచి మంచి మాటలన్నీ ఇదే పట్టుకుంటారు అన్నమాట. కాబట్టి ప్రభువుకి ఏదైనా సరే శ్రేష్టమైంది మనము ఇవ్వాలి. ఇస్తే చూడండి, ఆ మాట ఏమనుందడా? 11వ వచనం చూడండి. ఇప్పుడు మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్టు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మనం ఇస్తే ఎన్ని పనులు చేస్తున్నాడు ఈడ. ముందు ఏమి ఇస్తా అన్నాడు? పట్టజాలంతా చెప్పాల, పట్టజాలంతా విస్తారమైన దీవెనలు. రెండవది ఏంది? ఇప్పుడు మీ పంటను పురుగులు తినివేయకుండా గద్దిస్తాడంట. తర్వాత మూడవది ఏంది? మీ భూమి పంటలను నాశనము చేయను. తర్వాత 4వది, మీ ద్రాక్ష చెట్టు అకాల ఫలం రాల్పక మునుపే వాటిని నేను భద్రపరుస్తాను. హల్లెలూయా. 5 అంటే నువ్వు ఇచ్చే కొంచెమే, కానీ ప్రభు నీ కోసం ఎంతో పని చేస్తాడంట. హల్లెలూయా. అంటే ఏదో ఊరిగా భూమి ఉన్నోళ్ళకే కాదు ఇది. ఈరోజు లోకం అంటేనే భూమి. లోకంలో నివసించే ప్రతి ఒక్కరి ఎడల ఆయన తన కనుదృష్టి నుంచి ఆయన ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతాడు. కొంతమందికి ఉద్యోగాలు చేసే దగ్గర అధికారులతో ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు నష్టపెడతా ఉంటారు, ఇబ్బందులు పెడతా ఉంటారు. ప్రాముఖ్యంగా ఆడోళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇబ్బందులు. ఆఫీసర్లతో, పెద్ద పెద్ద ఆఫీసర్లతో ఆడోళ్ళకి ఎక్కువ ఇబ్బందులు. నువ్వు నాకు పని చేసి పెట్టు, లేదంటే నిన్ను తీసి పారేస్తా అని కొంతమంది బెదిరించేటోళ్ళు ఉంటారు. ఎక్కడ చూడండి ఏదో ఒక రకంగా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. దేని ద్వారా అంటే కొన్ని పురుగులు ఉంటాయి, పనికి మాలిన పురుగులు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ పనికి మాలిన పురుగులు నేను గద్దిస్తాను. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న వ్యతిరేకమైన పరిస్థితులన్నిటినీ నేను గద్దించి నిన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ఆనందకరమైనటువంటి దేశములో మీరు నివసించుదురు. ఏమిస్తాడంట మీకు?
ఆనందం ఇస్తాడంట. హల్లెలూయా. ఏందంట, మన జీవితం ఏమైపోతుందంట, మారిపోతుందంట. దేని ద్వారా? ఆనందముతో. ఈరోజున చూడండి, చాలామందికి ఆనందం కొరత. ముఖంలో నవ్వు ఉండదు, ముఖంలో కళ్ళ ఉండదు, ఎప్పుడు ఏదో ఆలోచనలు, ఎప్పుడు ఏదో ఒక దిగుళ్ళు, ఏదో ఒక తలంపులో, అప్పుల సమస్యలో, కుటుంబ సమస్యలో, కూతుర్ల సమస్యలో, ఏదో ఒక సమస్యలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏం తక్కువై ఉంటుందంటే ఆనందము తక్కువై ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, నీకు ఆనందం కావాలా? అయితే నన్ను వెంబడించండి. హల్లెలూయా. ఆయనను వెంబడిస్తే మనకు కావలసిన సమస్య విధమైన మాట అన్నిటినీ దేవుడు మన పాదముల చెంతకు ఆయన నడిపిస్తాడు. నడిపించే గల సామర్థ్యం గల దేవుడే మన దేవుడు. ఈ రోజున నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం నడిపించిన దేవుడు ఈరోజు నీకు ఏమైనా కొదవ చేశాడా? ఆలోచన చేయండి. ఇక్కడ ఎవరికైనా మీకు ఏమైనా కొదవలు ఉన్నాయా? మీకేమైనా తినడానికి ఏమైనా తక్కువ ఉందా? వస్త్రాల్లో కానీ, ఇండ్ల విషయాల్లో కానీ, ఏ దాంట్లో కూడా దేవుడు కొదవ లేకుండా చూసుకుంటున్నాడంటే మీరు దేవునికి ప్రియమైన వారు అని అర్థం. హల్లెలూయా. మీరు దేవునికి చాలా ప్రియమైన వారు కాబట్టే మీరు సుఖ సంతోషాలతో ఆనందంతో ఉన్నారు. ఇంకా మీకు ఆనందం కావాలా? అయితే ప్రభువుది ప్రభువుకు ఇచ్చేసేయండి. ప్రభువుది ప్రభువుకి ఇచ్చేసేయండి. ఆయనకి ఇచ్చి శోధించండి. ఆనందము మీ వెంట వస్తుందంట. హల్లెలూయా. ఆనందము మీ వెంట, సంతోషం మీ వెంట, కృపాక్షేమములు మీ వెంట వస్తాయి. ఆయన మీ చుట్టూ ఉన్నటువంటి పురుగులను గద్దిస్తాడంట. ఎంత శ్రేష్టమైన వాడు మన దేవుడు. తర్వాత ఏమనుంది? అన్యజనులందరూ మిమ్మును ఏమంటారంట? అన్యజనులు అంటే ఎవరు? దేవుని నమ్ముకోనోళ్ళు. యేసు ప్రభువును తప్ప అందరి దేవుళ్ళు కొలిసే వాళ్ళందరూ, అన్ని మతాలు, అన్ని జాతులు, అన్ని కులాలు యేసు ప్రభువును తప్ప కొలిసే వాళ్ళందరినీ కూడా ఏమంటారంటే అన్యజనులు అంటారు. అన్యజనులు అందరూ మనల్ని చూసి ఏమంటారంట? ధన్యులు అంటారంట. హల్లెలూయా. కొంతమందికి ఆలోచన ఉంటుంది, అందరూ బాగుపడినారబ్బా, ఏందో నేను యేసు ప్రభువుని నమ్ముకోనుండా, నా బతుకే ఏందో హీనమైపోయింది, నాకు అన్ని కష్టాలే, అన్ని అప్పులే, ఈ నిజమైన దేవుడు కదా నేను ఆరాధించేది, పూజించేది, మరి దేవుడు నాకు ఏం చేయలేదే. వాళ్ళేమో మేడలు కట్టుకుంటున్నారు, భూములు కొంటున్నారు, కార్లు కొంటున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ కథ ఒక రేంజ్లో జరిగిపోతూ ఉన్నాయి, మరి మా బతుకేంది ఈయనే ఉండిపోయిందంటే దాని అర్థం ఏదో కాదు, మనము ప్రభువుది ఏం చేస్తున్నాము? దొంగలిస్తున్నాం. ప్రభుది ప్రభుకి ఇచ్చేసేయండి. అన్య జనులందరూ మన వైపు తిరిగి మనల్ని ఏమంటారంట? ధన్యులు అంటారంట. హల్లెలూయా. ఇప్పుడు మనం వాళ్ళ వైపు కాదు, వాళ్ళే మన వైపు తిరుగుతారు లాస్ట్కి. మనం తెలుసుకోవాల్సిన సత్యం అదే. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ఏం చేయాలంట? నడుచుకోవాలా. ఈరోజు మనకు అజ్ఞానం అంతా, మనం ఏం చేస్తామంటే దారిమయ్యే వాటి అన్నిటినీ మొక్కుతూ ఉంటాం. వాడు చెప్పింది నమ్ముతాం, వీడు చెప్పింది నమ్ముతాం, మళ్ళీ ఆదివారం చర్చికి వస్తాం, మళ్ళీ ఈడు చేసేది ఈడు చేస్తాం, బయటికి పోయి చేస్తాం. ఎక్కడాగా ఎట్లా మనకు మేలులు వస్తాయి? ఎట్లా మనకు ఆశీర్వాదాలు వస్తాయి? ఒకసారి మనము ఆలోచన చేయాలి. అన్య జనులందరూ, లోకంలో వాళ్ళందరూ, ఒరే మీరు ఇంత స్థితికి ఎదిగిపోయినారే, ఎట్లా ఎదిగినారంటే నా దేవుని కృప వల్లనే. హల్లెలూయా. ఆ మాట చెప్పాలా మనం? ప్రభుది ప్రభుకి ఇవ్వండి. ఇప్పటి నుంచి అయినా మీకు కలిగిన దాంట్లో ఏదైనా సరే ప్రభుది ప్రభుకి ఇవ్వండి. ఒక రోజున ఒక దైవజనుడు తన జీవితంలో ఒక సాక్షి చెప్తున్నాడు. నేను ఒకరోజు రాత్రి పడుకొని వింటా ఉన్నాను, యూట్యూబ్లో వింటా ఉంటే ఒక దైవజనుడు చెప్తున్నాడు, చిన్నప్పటి నుంచి వాళ్ళ పెరట్లో మామిడికాయ చెట్టు ఉందంట. చిన్నప్పటి నుంచి ఆయన పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాడంట. ఏ రోజు చెట్టు ఫలితాలు రావడం లేదంట. ఆ చెట్టుకి ఎన్నో రకాలుగా వాళ్ళ అమ్మోళ్ళు అవి చేసి ఇవి చేసి లాస్ట్కి ఏదో దీనికి కాయలు రావాలని చెప్పి ఏదో పూజ కూడా చేసినారంట, అయినా ఫలితం లేకుండా పోయిందంట. ఒక రోజున ఒక పాస్టర్ గారు వచ్చి ఆ చెట్టు నీడన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరు? ఒక పాస్టర్ వచ్చి ఆ చెట్టు నీడను కూర్చొని, ఇదేదో ఏం కాంతంగా ఉంది, పెద్ద చెట్టు భలేగా ఉంది అని చెప్పి కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడంట. ఖచ్చితంగా ఒక నెలకి అక్కడ ఒక మామిడికాయ ఏలాడుతూ ఉందంట. ఒక మామిడికాయ ఏలాడుతూ ఉందంట. ఈ చిన్న పిల్లోడు దాన్ని చూసి, ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రోజు ఒక కాయ కాలేదే, ఇదేది ఇంత పెద్ద చెట్టుకి ఒక్క కాయే కాసిందే,
అని ఆలోచన చేసి 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 పెడితే గుర్తొచ్చిందంట. ఏం గుర్తొచ్చిందంటే, ఆ రోజున దైవ సేవకుడు వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థన చేసినాడు. అందును బట్టి ఈ చెట్టు ఆశీర్వదించబడింది, ఇక్కడున్న భూమి అంతా కూడా ఆశీర్వదించబడింది అని నమ్మి ఆ పండును కోసి పోయి చర్చికి పోయి ఇచ్చాడంట ఆ పాస్టర్కే. పాస్టర్ గారు, ఇదిగో ఇది మా చెట్టుకు మొదటి పండు, ప్రథమ ఫలము కాసింది, తీసుకోండి పాస్టర్ గారు అని ఇచ్చి వచ్చాడంట. అది మనం ఏం చేస్తామంటే ఆ పండును మనమే కోసుకొని తింటాం. రుచిగా ఉందా లేదా, బాగా కాసిందా కాయలేదా, ఈ చెట్టు పనికొస్తా అని మనమే కోసుకొని తింటాం. ఆ పండు తీసుకుని పోయి పాస్టర్ గారికి ఇవ్వగానే, పాస్టర్ గారు ప్రథమ ఫలం ఇచ్చినందుకు నీకు దేవా వందనాలని ప్రార్థన చేసి వచ్చిన అతనికి కూడా ఒక మొక్క కోసి తినిపించాడంట. తినగానే అప్పుడు సంతోషంగా ఇద్దరు మాట్లాడుకుంటూ చెప్పినాడంట, ఇది సార్ పరిస్థితి అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఒక 6 నెలలు ఇద్దరు బాగా స్నేహం పెంచుకున్నారంట. దైవ సేవకుడు ఇతను బాగా స్నేహం పెంచుకొని ఇతను రోజు చర్చికి వచ్చేవాడు, ఇతను రోజు వాక్యం చెప్పుతూ ఇద్దరు కలిసిమెలిసి ఉంటే ఖచ్చితంగా ఎండాకాలంలో ఆ చెట్టు నిండుతా మామిడికాయలు వచ్చినాయంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎండిపోయిన బ్రతుకులో దేవుడు మనకు ఒక నీరు ఇస్తాడు, మనకు ఒక నీళ్ళు ఇస్తాడు. ఆ నీళ్లను మనము త్రాగే మునుపు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు మారా అనే దేశంలోకి ఇశ్రాయేలు ప్రజలు పోయినప్పుడు మోషే ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డలందరికీ నీళ్లు కావాలంట, నీళ్లు నేను ఆనుచి తెచ్చియాలంటే ప్రభు అంటాడు, ఆ చెట్టును నరికి ఆ నీళ్ళలో పోయి అంటాడు దేవుడు కదా. అప్పుడు మోషే ఏం చేస్తాడు, ఆ చెట్టును నరికి నీళ్ళలో వేయగానే ఆ చేదు నీళ్ళన్నీ ఏమైపోతాయి? అప్పుడు ఆడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తారు? దేవా నీకు స్తోత్రం, హల్లెలూయా. మనము తినేటప్పుడు ప్రార్థన ఉండదు, మనం చేసుకునేటప్పుడు ప్రార్థన ఉండదు, ఏదైనా పంట వేసేటప్పుడు ఒక ప్రార్థన ఉండదు, పెళ్ళిళ్ళకు ఉండదు, ఎంగేజ్మెంట్లకు ఉండదు, యాడ కూడా దేవుడే కనపడ్డు మనకు. దేవుణ్ణే మనం ముందు పెట్టుకోము. అసలుకు ఎందుకు వచ్చింది? ఊరికి 500 1000 నష్టం. ఆ పాస్టర్ని పిలిపించే, ఈ పాస్టర్ని పిలిపించే, మనకెందుకు వచ్చింది? ఆ 1000కి ఏదో ఒకటి వస్తుంది. ఈరోజు నీ పంట పురుగులు తినకుండా ఉండాలంటే ప్రభువుకు మనము ఇవ్వాలంట. హల్లెలూయా. ప్రభుకి ఇవ్వకపోతే నష్టపోతావు. నువ్వు ఎంతటి వాడవైనా, ఎవరి వాడవైనా, నీ స్థితి ఏదైనా, నీ కులం ఏదైనా, నీ జాతి ఏదైనా సరే, ప్రభుకి సమర్పించిన అడుగు, ప్రభు నేను పర్వత శ్రేణుల మీద ఆకాశం వాకిలి తెరిచి నీ మీద ఆయన పట్టజంత విస్తారమైన దీవెనలు ఆయన కుమ్మరించి నిన్ను ఉన్నత స్థితిలో ఆయన నిన్ను నిలబెడతాడు. నీ పిల్లలు ఉన్నత స్థితిలో చదువుకుంటారు, మంచి ప్రయోజకులు అవుతారు, బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. పనికి మాలిన రోడ్ల మడి ఎట్లా పడతాడు తిరగదు. నువ్వు దేవుడు తన పని తను చేస్తూ వస్తాడు. నువ్వు దేవునితో సమయం గడుపు, దేవుడు తన పనిని తను చేసుకుంటూ వస్తాడు. నీ కుటుంబము 100 ఆశీర్వదించబడేంత వరకు ప్రభు నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. విడిచిపెడతాడు ఆయన. నేను ఇందానే మీకు చెప్పిన బాగా, దేవుడు మన దగ్గర 100 రూపాయలు కోరేవాడు కాదు, 1000 రూపాయలలో 100 రూపాయలు కోరేవాడు కాదు. ఆయన దశంభాగం ఆయనకి ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఇస్తావా ఇవ్వవా అది ఇంపార్టెంట్ దేవునికి. నువ్వు ఇస్తావా ఇవ్వవా అంతే. దేవునికి ఏదో నీ సొమ్ము కావాలా, నీ శ్రమ కావాలని కాదు దేవుని ఆశ. నువ్వు ముందుకు వస్తావా, ముందుకు రావా. నువ్వు అడుగు ముందుకేస్తే ప్రభు నీ కోసం 100 అడుగులు వేస్తాడంట. హల్లెలూయా. అంటాడు కదా దేవుడు, నేను నిన్ను ఎన్నటికీ విడువను ఎడబాయను. ఆయన కృప మనల్ని ఎన్నటికీ ఎడబాయదు, ఆయన దయ మనల్ని ఎడబాయదు. ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు కనుకరించినట్లు నేడు మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడు? కనుకరిస్తాడంట. హల్లెలూయా. చూడండి 16వ వచనం ఒకసారి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి నన్ను సేవించు కుమారుని కనుకరించున్నట్టు నేను వారిని కనుకరింతును. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మనం ఇచ్చే
ఈ దశం భాగానికి ప్రభువు చూడు ఎన్ని పనులు చేస్తున్నాడు ఇక్కడ. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు ఎందుకు ఇంతగా మనల్ని పరిశీలిస్తాడంటే మనం ఆయన సంపాదనలో మనం ఉండాలి. ఆయన మనల్ని ఏం చేశాడు? విలువ పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. కొన్నప్పుడు మనం ఎవరి సొత్తు? ఇప్పుడు దేవుని సొత్తు. మనం దేవుని సొత్తు అయి ఉండి మనము భయభక్తులు లేని జీవితం, ఇష్టానుసారమైన మాటలు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నా చెవి యొగ్గి ఆలకించుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఎంత మాట్లాడు దేవుని గురించి, దేవుని సేవకుని గురించి, దేవుని సంఘం గురించి, దేవుని బిడ్డల గురించి నువ్వు ఎంత మాట్లాడు, అంతకంత ప్రతిఫలం అనుభవిస్తావు. అదే దేవుడు అంటున్నాడు, చెవి యొగ్గి ఆలకించుచున్నాను. ఈరోజు చాలామంది లేచినప్పటి నుంచి రాత్రి వరకు సేవకుల మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఈరోజు 100 మంది వచ్చారు అబ్బా, బల వచ్చింటుంది కానక. ఈరోజు ఆ ఇంటికి వినాడబ్బా, బల వచ్చింటుంది అబ్బా, ఈడికి వినాడబ్బా, ఆడికి వినాడబ్బా కదా. ఆ సంఘంలో అందరూ పెద్ద భక్తులని పోతారు. ఆడికి పోతే ఒకరినొకరిని చూసుకుంటూ నవ్వుకుంటా కిలికిలాడుతూ ఉంటారు అని బయట ఉన్న వాళ్ళంతా. జాగ్రత్త. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎవరు వింటున్నారంట? దేవుడు వింటున్నాడంట. ప్రతి ఫలము నా దగ్గర ఉందంటున్నాడు దేవుడు. చూడండి, ఆ మాట ఉంటుంది ఒకసారి. ఇందాక మనం చదివినాం కదా, 5వ వచనం చివరి భాగం. నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాన్లను, తండ్రి లేని వారిని బాధపెట్టు పరదేశులకు అన్యాయం చేయు వారి మీదను ఏందంట, దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. తండ్రి లేని వాళ్ళకి అడిగి పోతారు కొంతమంది. అంటే వాళ్ళ మీదకి పోతారు. నీకు ఎవరున్నారా వాళ్ళ మీదకి పోతారు. భర్త లేని వాళ్ళ మీదకి పోతారు, విధవరాళ్ళ మీదకి. అంటే వాళ్ళ మీదకి ఇంకా ఎవరి మీదకి పోతారని ఉందాడా? కూలి వారి మీదకి పోతారు, విధవరాళ్ళ మీదకి పోతారు, తండ్రి లేని వారి మీదకి పోతారు, పరదేశీయుల దగ్గరికి పోతారు, న్యాయము చేసేవారి మీదకి పోతారు. అంటే దేవుడు అంటున్నాడు, వీళ్ళందరి కథ దేవుడు ఏం చేస్తారంట? దృఢమైన సాక్ష్యము పలుకుతాడంట ఆయన. హల్లెలూయా. కోర్టుకు పోతే కోర్టులో జడ్జి ఏమంటాడంటే, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఏమంటాడు కోర్టు? జడ్జి ఏమంటాడు? ఒరే, నువ్వు నిర్దోషివి అయితే నీ దగ్గర ఏమైనా బలమైన ఆధారాలు ఉన్నాయా? సార్, నా దగ్గర ఏం లేవు సార్, నాకు ఒక లాయర్కు లేడు సార్, నేను పేదవాడిని సార్, నన్ను ఎవరు పట్టించుకో అని అన్నాడు అనుకో, అవి చెల్లవు. జడ్జికి ఏం కావాలా? బలమైన ఆధారం కావాలి. బలమైన ఆధారం చూపించు, నేను విడిచిపెడతా అంటాడు. నువ్వు ఊరికే మాటలు చెప్పాకు, నన్ను మోసం చేయకు. ఈరోజు బయటంతా కూడా మనం చేసే పనులన్నీ ఎక్కడి చేష్టలు, మనం చేసే పనికిమాలిన మాటలు, పనికిమాలిన చేష్టలు అన్నీ బయట చేసేది. దేవుని కాడికి రాగానే సంఘంలో బైబిల్ పెట్టుకొని దేవా దేవా అని పాటలు పాడేది. ఇన్ని ఒప్పుకుంటాడా దేవుడు? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, దృఢమైన సాక్ష్యము ఎవరు చెప్తారంట? దేవుడే చెప్తాడంట. హల్లెలూయా. మన సంగతి అంతా దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. భయభక్తులు లేకపోతే, భయపడకపోతే దృఢమైనటువంటి సాక్ష్యము చెప్పు దేవుడే ఉన్నాడు. జాగ్రత్త. నేను అందుకే చాలాసార్లు చెప్తాను కదా, దేవుని బిడ్డల మీదకి కానీ, దేవుని విశ్వాసుల మీదకి కానీ, దేవుని సేవకుల మీదకి కానీ, అసలు దేవుని మందిరం మీదకి కానీ మనం పొరపాటున చెడుగా ఏదైనా మాట్లాడినామంటే మన సంగతి అయిపోయినట్టే, మన బ్రతుకు అయిపోయినట్టే. ఇంకా కుక్కలు, ఏదో సామెత ఉంది, కుక్కలు చింపిన ఇస్త్రాకు మాదిరి మన బతుకు అయిపోతుంది. హల్లెలూయా. ఎవడు పట్టించుకోడు. ఇంకా అసలు జీవితం అసలు ఎందుకు పుట్టినారని నేను అనిపిస్తుంది. అట్లా చేస్తాడు దేవుడు. జాగ్రత్తగా మనం లేకపోతే దేవుని నామాన్ని మనం దూషిస్తూ, దేవుని నామాన్ని మనం వెర్రివానిగా చూస్తే, ఆయన నమ్ముకొని వచ్చిన సేవకులను ఏదైనా మనం తక్కువ చేసి చూస్తే దేవుడు ఒప్పుకోడు. అబ్బా, బ్యాగ్ వేసుకుని వచ్చినాడు అబ్బా, ఇంకా కానుకల కోసం వీధులు అమ్మడి కదా మనం మాట్లాడే మాటలు ఇవన్నీ కదా. దేవుని నమ్ముకున్న సేవకులను మనం ఎంత గౌరవించాలనో, వాడు ఎటువంటి వాడైనా సరే, ఒకసారి దేవుని నమ్ముకున్న సేవకునిగా తను మన ముందు నిలబడితే మనం అతన్ని ఎలాగ చూడాలంటే దేవునితో చూడాలా. హల్లెలూయా. ఈరోజున మన పరిస్థితులన్నింటిలో మనం దేవునికి తగిన వారిగా ఉన్నామా ఆలోచన చేయండి. ఈరోజున విధవరాళ్ళ విషయంలో, లేదంటే తండ్రి లేని వారి విషయంలో నువ్వు సహకారిగా ఉన్నావా ఆలోచన చేయి.
ఏదో వారికి దయాదాక్షిణ్యంతో బతుకుతున్నట్లుగా వాళ్ళకి ఏదో ఒక ముద్ద పెట్టి వాళ్ళను 10 మాటలు అనడం గొప్ప సంగతి కాదు. ప్రేమతో పెట్టు, ప్రేమతో ఒక ముద్ద అయినా సరే సంతోషంగా పెట్టు. ఆ తిన్నప్పుడు వారికి అది బాగా అరుగుతుంది. ఇంత గిన్నె నిండుతో అన్నం పెడతారు కదా, పెట్టి మళ్ళీ తిని సావు అని పెడితే తింటే ఏమి కుతుంది ఆమెకి? గిన్నె నిండుతో అన్నం పెడతారు ముసలోళ్ళకి, తిను అని అంటారు. మళ్ళీ నుంచి నీళ్ళు కూడా తెచ్చుకోలేవు, మళ్ళీ నీళ్ళు కూడా తెచ్చి పెట్టాలన్నా నీకు ఇంకా అయిపోయి ఆమె మనసు అంతా ఏమైపెట్టదు. ఇంకా ఏమవుతుంది? ఇంకా తినబుద్ధి అవుతుందా? ఆమెకు అన్నీ తిరుగుతాయి. ఓ అమ్మ, ఒకప్పుడు నేను బాగా ఉన్నప్పుడు నా పిల్లల్ని ఎట్ట చూసుకున్నా, నా ఇంటికి నా కోడలు కొత్తగా వచ్చినప్పుడు ఎట్ట చూసుకున్నా, అన్నీ ఆమెకు తిరిగి 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 ఏడుచుకుంటా, నాకు అన్నం వద్దు పో. నువ్వు గిన్నె నిండుతో అన్నం పెట్టినా కూడా సంతోషంతో పెట్టకపోతే అది నీకు మేలుకరమైన జీవితము కానే కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విధవరాలను ప్రేమించండి. తండ్రి లేని వారికి మీరే తండ్రిగా, మీరే సహకారిగా ఉండండి. ఎంతోమంది ఉంటారు మన చుట్టుపక్కల ఉన్నవారు. ఆదరణ మాటలు, ప్రేమగల మాటలు మన వారికి ఎట్లుండాలంటే వాడు మనను చూసినప్పుడల్లా నా తండ్రి అనుకోవాలి. ఈరోజు నా స్థితి, ఆ బ్రతుకు మనము ఏర్పాటు చేసుకోవాలి. భయపడక నువ్వు ఉన్నావంటే ప్రభు నీ పక్షాన దృఢమైనటువంటి సాక్ష్యమును ఆయన పలుకుతాడు. 17వ వచనం చూడండి. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాదనమయ్యుందురు. తండ్రి నన్ను సేవించి కుమారుని కనుకరించినట్టు నేను వారిని కనుకరింతును అంట. హల్లెలూయా. ఎవరిని కనుకరిస్తాడంట ఆయన? బీదలకు సహాయం చేసేవాడు, విధవరాలకు సహాయం చేసేవాడు, తండ్రి లేని వారికి సహాయం చేసేవాడు, దేవుని కోసం సమర్పించుకునేవాడు, దేవుని కోసం 10వ భాగం ఇచ్చేవాడు, వారిని దేవుడు కనుకరిస్తాడంట. హల్లెలూయా. దేవుడు కనుకరించేది అటువంటి వాళ్ళను. అన్యాయం చేసేటోళ్ళని, మోసాలు చేసేటోళ్ళని వాళ్ళని కొట్టి వీనికి పెట్టి, వీని కొట్టి వానికి పెట్టి, ఎదగొట్టని ఎట్టొకట తగ్గియాల, వాడు ఎదగకూడదని డ్రామా మాటలు, డ్రామా పలుకులు పలుకుతే దేవుడు ఖచ్చితంగా అన్నిటిని కూడా మనకు ఒకానొక రోజున మనము అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చదివితే నా స్వకీయ సంపాదనమయ్యింది అంటే ఇప్పుడు మనం ఎవరి స్వకీయ సంపాదనలో ఉన్నామో? దేవుని స్వకీయ సంపాదనలో మనం ఉన్నామంట. హల్లెలూయా. స్వకీయమైనటువంటి సంపాదన అంటే ఆయన తన్ను తాను నల్లగొట్టబడి మనల్కి ఏమిచ్చాడు? ఆయన స్వేచ్ఛనిచ్చాడు. ఈ భూమి ఆకాశములంతటిని సృజించి ఈ భూజనంలో ఉన్నటువంటి ప్రతి దానిని మీరు అనుభవించండి, ప్రతి దాన్ని ఆస్వాదించండి. ప్రభు మనకు సమస్తాన్ని ఉచితముగా ఆయన మనకిచ్చాడు. ఈరోజు మనం దున్నే భూమి అయినా సరే అది ఎవరిదంటే లాస్ట్కి దేవుందే. పుట్టకతో నుంచి ఆ భూమి నాదే అన్నవాడు ఎవడైనా ఉన్నాడు? ఇడ ఆ భూమి ఎవరి దగ్గర? ఆయన దగ్గర కొనుక్కుంటాం. మనం రేపైతే మనం వేరే వాళ్ళకి అమ్ముతాం, వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతారు. అంటే ఆ భూమి ఎంతమంది చేతులు మారుతుంది? ఆ ఇల్లు ఎంతమంది చేతులు మారుతుంది? ఆ డబ్బు ఎంతమంది చేతులు మారుతుంది? మరి లాస్ట్కి ఈ డబ్బు, ఈ భూమి అంతా ఎవరిదంటే ఈ సమస్త మనుషులు, జీవరాశులు ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తే. ఆయన హఠాత్తుగా వస్తాడంట. హల్లెలూయా. ఆయన హఠాత్తుగా వచ్చినప్పుడు నువ్వు ఏ ఆడపడితే ఆడుండి ఏ పని పడితే ఆ పని చేస్తూ ఉన్నావు అనుకో, ఆయన కోపానికి నువ్వు పాత్రుడు అవుతావు. జాగ్రత్త. ఇక నుంచి అయినా మంచి మనస్సుతో, మంచి మనస్సాక్షితో మంచి పనులు చేస్తూ, నీ చేతైన కాడికి సహాయం చేస్తూ, ప్రభు కోసం ముందుండి, కూడి కంటే ముందుండి, వాక్యం అంటే ముందుండి, పాటలంటే ముందుండి, దేవుని పనిని పూసుకో. అంతా నీకు నచ్చినట్టుగా. దేవుడు వద్దనడు. దూరంగా ఉంటారు కొంతమంది. మాకు చెప్పలే పాస్టర్ అయ్యా, మేము చేయలే కదా. నీకు వచ్చిన పని ఏదైనా సరే దాచుకోవద్దు. అందుకే మనం పోయిన వారం చూసుకున్నాం కదా, ఏ శక్తి లోపము లేకుండా ఏం చేయాలంట? మనము దేవుని పని చేయాలంట. హల్లెలూయా. శక్తి లోపము లేకుండా, ఏ శక్తి లోపము లేకుండా నువ్వు దేవుని పని చేస్తే అదే స్వకీయ సంపాదన మనం ఉంటాం. అప్పుడు చివరి వచనం చూడండి, ఇంకా లాస్ట్ ముగింపుకు వచ్చేసినాం. చివరి వచనం, అప్పుడు నీతి గల వాడెవరో, దుర్మార్గులు ఎవరో, దేవుని సేవించువారెవరో, ఆయన సేవించువారెవరో మీరు తిరిగి కనుగొందురు అంట. హల్లెలూయా. దేవునికి తెలుస్తుందంట నీతిమంతులు ఎవరో, దుర్మార్గులు ఎవరో, కపటదారులు ఎవరో, వేషధారులు ఎవరో అన్నీ తెలుస్తాయి. ఆయనకు తెలియందంటూ ఏది లేదు, ఆయనకు మరుగైందంటూ ఏది లేదు. కాబట్టి ఆలోచన చేయండి. నీతిగా బ్రతుకుతామా
లేదంటే అవినీతిగా, అన్యాయంగా, లోక సంబంధమైన జీవితం బ్రతుకుతామా? ఆలోచన చేయి. వాక్యము ఖచ్చితంగా చెప్తుంది. వాక్యము అగ్ని వంటిది, వాక్యము సుత్తి వంటిది, వాక్యము ఖడ్గం వంటిది. అది గుచ్చుకొని పోతూ ఉంటుంది. మార్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక కత్తిపోటు ఎవరైనా పొడిచారనుకో, మనం తీస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది. అదే డాక్టర్ తీసినాడు అనుకో, డాక్టర్ అయితే నీట్గా దాన్ని చుట్టూ క్లీన్ చేసి, దాని మీద ఇంజెక్షన్ వేసి, దాని మీద ఒక పౌడర్ చల్లి మళ్ళీ కత్తి తీస్తాడు. ఎందుకు? ఇన్ఫెక్షన్ కాకుండా. అదే మనం ఏదైనా ఒక పిలుస్తుంది అటు తీసినా మనకు ఏమవుతుంది? మనకు ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. మనం చేసే పని అదే. దేవుడు అనుకోవాలా, నువ్వు నా సొత్తువు అని. ఊరికే నువ్వు వచ్చి మమ్మ పోతి మమ్మ నేను ఆరాధనకు పోయినా ఏమో బల్ల తీసుకున్నాక నేను దేవుని బిడ్డ అనుకోవడం కాదు. దేవుడు కూడా అనుకోవాలా నువ్వు ఆయన కుమార్తెవు, కుమారుడు అని. కాబట్టి నీవు ఆయన సొత్తువై, ఆయన స్వకీయ సంపాదనవై నువ్వు ఉండాలి. ఆయన నిన్ను కనుకరించి ఆయన నిన్ను సేవించినట్లుగా సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీతిగా జీవించండి, యథార్థంగా జీవించండి. తద్వారా మన జీవితాలలో గొప్ప ఆత్మీయ మేలు మనము అనుభవిస్తాం. ప్రభు వైపు తిరగండి. 7వ వచనం చూడండి ఒక మాట, చివరిగా 7వ వచనం చూడండి ఒకసారి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టును తిరుగుదును. మన ఈడు చూడండి ఒకసారి. మన పితరుల నుంచి ఏం చేస్తున్నారంట? దేవుని మాటను వింటున్నారా? ఎవరు వింటున్నారు? మనమే వినాము సక్రమంగా. చూడండి అదే మాట, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. ఏమైనా లేరబ్బా, ఏం ప్రార్థనలే, ఏ ఇంట్లో లేడు దేవుడు, ఏం అడిగిపోతున్నా కదా. ఏం చేస్తున్నాం మనం? దేవుణ్ణి త్రోసివేస్తా ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, అయితే మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. హల్లెలూయా. ముందు మనం ఆయన వైపు తిరగాల. మనం ఆయన వైపు తిరగకోకుండా అన్నీ కోరుకుంటా ఉంటే ఏం జరగవు. మనం ఆయన వైపు తిరిగి, మనము కూడా ఆయన వైపు తిరిగితేనే ఆయన కూడా మన వైపు తిరుగుతాడు. నేను మీకు చాలాసార్లు చెప్పిన, మన సమయాన్ని ప్రభువుకి ఇస్తే కష్ట సమయంలో ప్రభు కూడా మనకు సమయం ఇస్తాడు. కాబట్టి మీకున్న దాంట్లో ప్రభుకి ఎప్పటికప్పుడు మీకున్న దశభాగమైన, మీకున్న శ్రమైన, కష్టమైన, అది ఏదైనా సరే ప్రభు దిప్పు నుంచి ప్రభుకి ఇచ్చేసి. ఎందుకంటే ప్రభుకి ఇవ్వకపోతే నష్టపోతారు, శాపగ్రస్తులుగా మారుతాం. దొంగతనం చేసే వాటితో పోలుస్తున్నాడు దేవుడు మనల్ని. ఆయన సొమ్మును దొంగతనం చేస్తే. అలాగే ఏమంటున్నాడు? ఆయన మందిరంలో సమృద్ధి ఉండాలంట, ఆహారము సమృద్ధిగా ఉండాలంట, ఎంతోమంది విధవరాలను మనం ప్రేమించాలంట, తండ్రి లేని వారిని ప్రేమించాలంట, నీతిమంతులుగా జీవించాలంట, యథార్థవంతులుగా జీవించాలంట. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తే ప్రభు మనల్ని ఏం చేస్తాడంట? కనుకరిస్తాడంట. హల్లెలూయా. కనుకరించి కాపాడువాడు ఆయనే. కనుకరించి తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని మనల్ని పరలోక రాజ్యంలోకి ఆహ్వానించువాడు ఆయనే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.